యూ షేప్లో రాండి, అందరూ వస్తారు. ఆయడన్నా ఇక్కడికంటే అక్కడ ఫోటో లేకపోతాను, మీరు ఇక్కడ రాండి. రైట్ రైట్ ఓకేనా? చిన్న వీడియో ఏం పేరు మీ పేరు? బండి సీనా పంపింగ్ బాగా చూసాం. కొంచెం బాగా కొద్దిగా అన్నయ్య ఇదో ఎర్ర టీషర్ట్ బాబు ఎనికిరా, కొద్దిగా ఎనికిరా. రైట్ ఎనికి జరుపుకుండా వస్తారు, ఎనికి జరుపు కొద్దిగా అట్లా మధ్యవర్తులు అంతే. పోరా ప్రకాష్ చంద్రబాబు గారి నాయకత్వం. పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చెప్పడం జరిగింది. ఏ రోజైతే చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచే ఏప్రిల్ నెల నుంచి కలిపి 1000 రూపాయలు చొప్పున ఈరోజు 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. డిఎస్సీపై సంతకం చేయడం జరిగింది. ఈ విధంగా పేద ప్రజలకు ఈ రోజు 4000 రూపాయలు ఇవ్వడం అనేది వాళ్ళకు ఆర్థిక ఎంతో భరోసా కింద వస్తుంది. వాళ్ళు ఎంతో ఇబ్బంది వికలాంగులు కానివ్వండి, వితంతులు కానివ్వండి, వీరందరికీ కూడా ఈ 4000 రూపాయలు అనేది ఇవ్వడం అంత ఆషామాషి విషయం ఏం కాదు. మన రాష్ట్రము ఎంతో లోటు బడ్జెట్తో ఉంది. మీకు అందరికీ తెలుసు, గత 5 ఏళ్లలో మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పూర్తిగా లోటు బడ్జెట్తో అప్పుల పాలు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విధంగా ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హామీలు నెరవేరుస్తూ ఎంతో ఇబ్బందులు అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో బయటకు మన చంద్రబాబు నాయుడుకి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ లాంటిది జరుగుతూ ఉంది. మామూలుగా సంక్రాంతి, ఉగాది, దసరా లాంటి పెద్ద పెద్ద పండుగలు, రంజాను ఇట్లాంటివి జరుపుకుంటాము. కానీ ఈరోజు మాత్రం పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. స్వయంగా చరిత్రలో, దేశ చరిత్రలో లేదు ఈరోజు. స్వయంగా చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పొద్దున 6 గంటలకే లేచి ప్రతి ఇంటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో ఆయన హామీ ఇచ్చాడో ఏప్రిల్ నెల నుంచి
4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాను అన్నాడో దాని పక్కా ఈ 1,000 రూపాయలు 3,000 కలిపి ఈరోజు 7,000 రూపాయలు వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వికలాంగులకు కూడా వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. ఈరోజే వాళ్ళు కూడా 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. అదేవిధంగా మన ఏదైతే గతంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం అది, ఆర్థిక వ్యవస్థ కూడా దాంతోపాటు చాలా నిర్వీర్యమైంది. ఈరోజు తిరిగి మరి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు ఈరోజు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ 23వ డివిజన్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి ఒక వృద్ధులకైతేనే వికలాంగులకైతేనేమి అందరికీ కూడా ఒక పండగ వాతావరణం లేకుంది. సంతోషంగా ఈరోజు నా 7,000 రూపాయల పెన్షన్ తీసుకొని అందుకే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా సుభిక్షంగా ఈ 5 ఏళ్ళు కానీ మరీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంగా నడిపించుకుంటామని చెప్పేసి ఈరోజు వీళ్ళందరి సమక్షంలో మనం చెప్పడం జరుగుతుంది.